హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎల్ఈ సాయి వ్లాగ్స్. బల్కంపేట అనగానే అందరికీ ఎల్లమ్మ తల్లి గుర్తుకొస్తుంది. అయితే ఎల్లమ్మ తల్లి ఇక్కడ బావిలో ఎందుకు కొలువైందని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలయ స్థల పురాణం ప్రకారం 700 ఏళ్ల క్రితం బల్కంపేట అనే గ్రామంలో ఒక రైతు తన పొలంలో బావి తవ్వుతూ ఉండగా తన గడ్డపార కుచ్చుకొని ఒక రాయి నుంచి రక్తం కారడం మొదలైంది. అయితే భయంతో ఆ రైతు అదేంటో తవ్వి చూడగా సాక్షాత్తు రేణుక ఎల్లమ్మ స్వయంభు విగ్రహం బయటపడింది. ఆ గ్రామస్తులు ఎంత ప్రయత్నించినా సరే ఆ విగ్రహాన్ని బావిలో నుంచి 1 ఇంచు కూడా కదిలించలేకపోయారు. అదే రోజు రాత్రి అమ్మవారు ఆ రైతుకి కలలో కనిపించి, నేను బావిలోనే కొలువై ఉన్నాను, నన్ను అక్కడే ప్రతిష్ఠించండి అని చెప్పారు. అలా ఆ గ్రామస్తులు ఆ బావి చుట్టూ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. అందుకే బల్కంపేట అమ్మవారు బావిలో దర్శనమిస్తారు. అంతేకాకుండా ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అమ్మవారి పాదాల నుంచి నిరంతరం నీళ్లు ఊరుతూనే ఉంటాయంట. ఎవరైతే ఈ నీళ్లు తాగుతారో వారికి ఎలాంటి రోగాలు రావని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.